రండి సార్. నమస్తే అండి. నమస్తే. ఒకసారి చూసేయండి. ఇది సరదాగా ఇంటి ముందు ఇచ్చిన డాబా కట్టించాం. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. జోడి తీసుకున్నాం. షూస్ పిల్లలకి ఎన్విరాన్మెంట్ డేకి కలిసాం కదా అందరూ. వెరీ గుడ్. అవునమ్మా, అవును, అందరం కలిసాం కదా. మీరందరూ వెళ్ళిపోండి. మీరండి. కొత్త డాబా ఇది కొత్త డాబా. అమ్మా బాగున్నాము. స్టాండ్లు కూడా మేమే తయారు చేసాం. ఇవి నేను పెయింట్లు చేశాను. గీత గారు చెప్పండి. పెయింట్లు ఇవన్నీ నేను పెయింట్లు వార్లీ పెయింట్ చేశాను. మేడ మీద కూడా చేశానండి గోడలకి. ఇది అరటి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఇందులో ఏంటంటే పైన గెత్తం వేసారా, వెర్మి కంపోస్ట్ వేసారా? వెర్మి కంపోస్ట్, గెత్తం అన్ని మొత్తం అన్ని వేసి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి అప్పుడు వేస్తారు. ఇప్పుడు మొక్కలు వేయాలి. ఓకే. అదే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తాను వచ్చి దయాల్ నగర్. మాకేంటంటే ఈ రీస్టార్ట్ చెయ్యాలి. కరివేపాకు అలా వచ్చేస్తుందండి. కరివేపాకు 2 ఉన్నాయండి దాంట్లో. మల్టీ విటమిన్ కరివేపాకు ఒకటి, మామూలు ఒకటి, దేశవాళీ ఒకటి. ఇది దేశవాళీ అండి. ఇది చూడండి, ఇది మల్టీ విటమిన్ కరివేపాకు అంటాం. ఇది కూడా వంటల్లో వేసుకోవచ్చు. ఓకే. స్మెల్ ఇది ఎక్కువ వస్తుందేమో. స్మెల్ దీనికి స్మెల్ ఉండదు కానీ ఇదే బాగుంటుంది. ప్రయోజనం బాగుంటుంది. విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా. అరటి మొక్కలు కూడా వేసారు. ఇది చిక్కుడు కదా. అవునండి. కానీ దాన్ని ఏదో పురుగులాగా పట్టేస్తున్నదండి. దానికి వేపాకు పొడి ఉంటుంది కదండి. ఏదైనా మొదల్లో ఇయ్యాలా లేదా మొక్కలు స్ప్రే చేయాలా? స్ప్రే చేసేయచ్చు. ఓకే. ఈసారి నేను 100% ఇది స్టార్ ఫ్రూట్ కదా. స్టార్ ఇది నాకు బాగా కాసేయండి. వెనక్కి కాసే కుండీలోనే వేస్తాను. ఇది టమాటా కదా. తోటకూర ఎక్కడ పడితే అక్కడ. ఇది కూడా వచ్చిందండి. ఇది కూడా వచ్చింది. అలా అలా అలాగా చచ్చిపోయింది. మంచి వదిలేయడం వల్ల అలా అలా. ఇది ఎప్పుడు కట్ చేయాలంటారు? అది పెద్దగా అవుతుందా, ఎర్రగా అవుతుందా? కొద్దిగా మెత్తగా అవుతుందండి. అలాగ అయ్యాక కొద్ది కలర్ మారుతుంది. ఓకే. కలర్ మారాక అప్పుడు ఇది బాగా వచ్చాయి. 15 కాయలు కాస్తాయి కానీ చచ్చిపోయింది మొక్కలు. కాయగూరలు ఉన్నాయండి. మనోహర్ గారు, మనోహర్ గారు, ములక్కాడు చూడు. ఎంత కాయలు కాసేయండి. ఎంత ఫోటో కూడా ఉంది తీసినప్పుడు, తెంపినప్పుడు. దొండపాతలో వేయచ్చు. నేను కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా. వేప చెట్టు కూడా వేప చెట్టు సార్. రావి చెట్టు పచ్చి మిర్చి బాగా వచ్చింది. బాగా 7-8 రకాలు వచ్చింది దాంట్లో. బుల్లెట్ మిర్చి అని, పొట్టు మిర్చి కదా. అది రౌండ్ మిర్చి, అది నాకు బాగానే వచ్చింది. మట్టికి అదే ఎనర్జీ చేయాలి. అంటే ఆదృత ఎక్కువగా ఉంది. రీస్టార్ట్ చేయాలి. అవునండి. ఇన్సులిన్ అంటారు కింద కూడా. పిల్లలకి సపోర్ట్ కూడా డైరెక్ట్ అదే కింద డ్యామ్ ప్రూఫ్ వేసాము. వేసి అప్పుడు ఈ పెయింట్ అడ్డున్నాయి కదా. అది ముందు చూపిస్తాను. బట్టి ములక్కాడు కూడా ఏం చేస్తున్నారు. ములగా
ప్యాషన్ ఫ్రూట్స్ ఉంటుంది రౌండ్ బంధువులు ఫస్ట్ ఇలా మన ఇంట్లో ఒక ఆవాలు ఉంటాయి తెలుసు కదా, ఈ ఆవాలు మెంతులు. ఇక ఈ మెంతులు ఆవాలు మనకు తెలుసు కదా, ఇంట్లో తెలుసు కదా, మీ అందరికి తెలుసా మెంతులు ఆవాలు. ఇలాగ ఇదే కలర్ అమ్మా ఆవాలు. అయితే వీటిని ఒక నైట్ ఒక గిన్నెలో నానేసుకోవాలి. ఎన్ని మనకి ట్రే బట్టి, మనకి చిన్న ట్రే ఉందంటే ఇన్ని, పెద్ద ట్రే ఉందంటే ఇన్ని, ఇలా నానేసుకోవాలి. నానేసుకుని ఒక నైట్ అంటే రాత్రి మనం డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ నానేసుకుని ఎర్లీ మార్నింగ్ లెగిసి వీటిని వాటర్ వంపియాలి. ఆ వాటర్ కూడా బయటకు వంపియక్కర్లేదు, మొక్కలకి వేసుకోండి. మంచిదే కదా, ఆవాల వాటర్ మనకి జ్యూస్ అంతా వాటర్లోకి వస్తుంది కదా, అది మొక్కలకి వేసుకోండి. ఇది అలాగ ఉంచేయండి. వాటర్ మొత్తం ఏమి ఉండకుండా, ఒక చుక్క ఉండకుండా వేసి దీని మీద ప్లేట్ పెట్టేసి సాయంత్రం అయ్యేసరికి ఇలా చిన్న చిన్న వస్తున్నాయి ఆకులు, చూసారా ఇలా చిన్న చిన్న వస్తున్నాయి ఆకులు, ఇక చూడండి ఇలా చిన్న చిన్న వస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి వస్తున్నాయి కదా, వీటికి కూడా అలాగే చిన్న చిన్న మొలకలు వస్తుంటాయి. ఇక చిన్న చిన్నవి ఇలాగా మొలకలు చిన్న చిన్న వస్తుంటాయి. దీనికి కూడా చిన్న వస్తాయి. అప్పుడు ఏడ్ చేస్తారంటే వీటిని పక్కన వాటిని ఏడ్ చేస్తారంటే ఒక ట్రే, ఇలాంటి ట్రే ఒకటి ఉంటది. ఇలాగా ఇలా చూడండి, ఒక ట్రే తీసుకుందాం. ఇలాగ మనకి బజార్లోని పూర్ణ మార్కెట్ లో అమ్ముతారు బజార్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కిందన టిష్యూ పేపర్ వేసాను. మీరు అందరూ కనబడుతుందా, ఇది టిష్యూ పేపర్ కనబడుతుందా? టిష్యూ పేపర్ వేసాను. ఫస్ట్ టిష్యూ పేపర్ వేసి దాని మీద కిందన నీళ్ళు అప్పుడు వేయకూడదు, ఎక్కువ కిందన ఫస్ట్ నీళ్ళు వేయకూడదు. ఫస్ట్ టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఒక 4 పేపర్లు వేస్తే సరిపోద్ది. కింద జాలీ లాగా ఉంటుంది మనకి, ఇది క్లోజ్డ్ కాదు, ఫుల్ జాలీ. అప్పుడు ఆ టిష్యూ పేపర్ మీద మనకి చిన్న చిన్న మొలకలు వచ్చినవి ఉన్నాయి కదా, వీటిని ఇలా జల్లి ఇలా సెట్ చేయాలి. ఒకదాని మీద ఒకటి ఉండుకోకుండా సెట్ చేయాలి. సెట్ చేసి కొంచెం నీళ్లు జల్లాలి. స్ప్రే చేస్తాం కదా మనం, స్ప్రింకిల్ చేయాలి. చేసి దాని మీద ఒక గుడ్డ తడిపేసి, పల్చని కాటన్ గుడ్డ, సిల్క్ మనకి వేరే మెత్తని అలాంటివి వేసుకోకూడదు. కాటన్ గుడ్డ ఒకటి, ఇలా తెల్ల గుడ్డ ఒకటి దీని మీద పరిచేయాలి. పరిచేసి మనం ఇంట్లోనే ఉంచాలి, బయట ఎండలో గాని ఎక్కడ పెట్టకూడదు. ఇది ఇంట్లోనే ఉంచాలి. దీన్ని ఇది ఇంట్లోనే ఉంచాలి. ఉంచి మన్నాడు మళ్ళీ ఒక రోజంతా ఇలా ఉంచేస్తాం తడిగుట్ట, మళ్ళీ రాత్రి తీసి ఆ గుడ్డను తడిపేస్తాం. తడిపేసి దీని మీద మళ్ళీ నీళ్లు జల్లుతాం. మళ్ళీ నీళ్లు జల్లుతాం, మళ్ళీ తడిగుట్ట, మళ్ళీ తడిపిస్తారు. అలా 3 days దీని ప్రాసెస్. కింద నీళ్ళు ఏమి వేయకూడదు. అప్పుడు కూడా నీళ్ళు ఏమి వేయకూడదు. నీళ్ళు వేస్తే దీనికి తగులితే ఇది కుళ్ళిపోద్ది, ఈ ఆవాలది కుళ్ళిపోద్ది. దీనికి ఎప్పుడు నీళ్ళు వేయాలంటే ఇలాగ వేరు స్టార్ట్ అయినప్పుడు. ఇది 3 days తర్వాత ఇలా వేరు స్టార్ట్ అవుతుంది. ఇలాగా చూసారండి, ఇలా వేరు స్టార్ట్ అవుతుంది. ఆ వేరు స్టార్ట్ అయినప్పుడు దీనికి మాత్రమే తగిలేటట్టే మనం వాటర్ చూసుకోవాలి. దీనికి మునిగిపోయినట్టు వాటర్ చూసుకోకూడదు. అర్థమైందా? దీనికి మునిగిపోయినట్టు చూస్తే ఈ ఆవాల ఆకు కుళ్ళిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్, మీకు దేనికి పనికిరాదు అది. అలాగే ఇది 3 days తర్వాత ప్రతి రోజు ఈ వాటర్ మార్చాలి. ఇంక దీని మీద స్ప్రే చేయొద్దు. 3 days స్ప్రే చేయాలి, ఇంక దీని మీద స్ప్రే చేయకూడదు. ఈ వాటర్ డైలీ మీరు మార్చాలి. ఇలాగ 7 days ప్రాసెస్ దీనిది. 7 days తర్వాత చాలా మంది పప్పుల్లో వేసుకుంటారు, లేదా బ్రేక్ఫాస్ట్ మనం పపాయి, కీర, జామ, యాపిల్ ముక్కల్లోని ఈ పైన ఇలా కట్ చేసేయాలి. కింద వేరు అది తినకూడదు, చేదు వస్తుంది. మెంతు కదా, ఆవాలైనా మెంతైనా చిన్న చేదు వస్తుంది. ఇగో చిన్న, ఇది 3వ రోజు ప్రాసెస్. ఇది 5వ రోజు ప్రాసెస్, ఇది 3వ రోజు ప్రాసెస్. ఇది 3 రోజుల నుంచి నీళ్ళు కింద 3 రోజుల నుంచి పెట్టాలి. ఇవ్వండి, ఏరు వచ్చింది కదా, ఏరు వస్తే పెట్టేయాలండి. మీకు ఏరు కూడా ఇక్కడికే మునగాలి, ఎవరికి వచ్చేకూడదు, జస్ట్ దీనికి తగలాలి. దీనికి తగిలిందో ప్లెయిన్ వాటర్ అయినండి, ఏ వాటర్ అయినా, బోర్ అయినా వేసుకోవచ్చు, ఫిల్టర్ వాటర్ అయినా, ఏం అక్కర్లేదండి. ఇది 7 days ప్రాసెస్. చూసారా, గోధుమ చూడండి 7 days ప్రాసెస్ అసలు ఎలా ఉందో చూడండి. ఎప్పుడు చేసుకోవచ్చు? 7 days తర్వాత. ఈ గోధుమ గ్రాస్ లోనే ఒక బెనిఫిట్ ఉంది. ఇది మనకి బ్లడ్ బాగా చేరుతుంది. ఇది ఒకసారి పైన ఇలా కట్ చేసేస్తాం కదండి, మళ్ళీ ఇంకో ట్రిప్ మనం వాడుకోవచ్చు. 2 times మాత్రమే దీనికి మనకి ఫలిస్తుంది. దీనిలో ఉన్న కాల్షియం అంతా మనకి బలము, బ్లడ్ ఇదంతా మనం కట్ చేసేసుకొని నిమ్మకాయ, అల్లము, ఒక నిమ్మకాయ, ఒక అల్లము, షుగర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న షుగర్ వేసుకొని మిక్సీ చేసేసుకొని, ఒక పుదీనా
మన ఇది ఉంటది కదా మెంతు, ఇలాంటివి ఏమైనా వేసుకొని జ్యూస్ తాగితే బ్లడ్ చాలా బాగా చేరుతుంది. ఇది బయట అండి ఈ ట్రే 300 అమ్ముతున్నారు. ఈ ట్రే ఓన్లీ 300 అమ్ముతున్నారు. అంటే మనం ఇంట్లో మనం చిన్నపిల్లలు చాలా ఈజీగా చేసుకోవాల్సింది, మట్టి ముట్టుకోక్కర్లేదు. ఇది ఓన్లీ వాటర్ లో పెంచుకొని ఇంట్లో పెంచుకోవాల్సిందే. మీకు 3 రోజుల తర్వాత షేడ్ నెట్ నుంచి ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం 3 days తర్వాత కొంచెం ఎండ, మార్నింగ్ ఎండ మీకు షార్ప్ గా ఉంటుందా లేకపోతే తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? మార్నింగ్ ఎండ ఎర్లీ మార్నింగ్ 9 లోపు ఎలా ఉంటది? హీట్ గా ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆ తక్కువ ఉన్న ఎండలో మాత్రమే పెట్టాలి. మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 3 తర్వాత ఎండ ఎలాగ ఉంటది? 3 తర్వాత మళ్ళీ తక్కువ అయిపోతుంది కదా, ఆ తక్కువలో మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టేసుకోవాలి. ఏముంది, బాల్కనీలో పెట్టుకోవడం తెచ్చుకోవడం, బాల్కనీ పెట్టుకోవడం తెచ్చుకోవడం. అలాగే మీకు 7 days లో దీని మన నీళ్ళన్ని వార్చేసి గిన్నెలో పెట్టి మూత పెట్టి ఉంచాలి. మళ్ళీ ఈ రోజు నైట్ నానేస్తే మన్నాడు తెల్లవారు నీరు తీసేస్తే నైట్ కి మళ్ళీ మొలక వస్తుంది. ఆ మన్నాడు 2వ రోజు మనం టిష్యూ పేపర్ పెట్టి ఇది మీరు తగ్గండి. ఉదయం మార్నింగ్ చూడండి, మనం మార్నింగ్ ప్రౌడ్స్ తింటాం కదా, మొలకలు మీ అందరికీ తెలుసు. షుగర్లు, బీపీలు, 1 degree అవి కూడా ఇంట్లో కదా, ఎప్పుడు అందరికి డిగ్రీస్ ఉన్నాయి అవి కూడా. నేను వీటిని ఎలాగైతే ఇవి పెసలు అంటారు, వీటిని ఏంటంటారు? పెసలు అంటారు. పెసలు తెలుసు కదా, ఇదా చివరి పెడదాం కొంచెం. ఇంట్లో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వస్తాయి వాడికి కలిసి. వీళ్ళతో చేయిస్తామని చెప్పండి. చూడండి అందరూ పెసలు చూడండి, ఇవి గ్రీన్ గా చిన్నగా ఇలా పెసలు ఉంటాయి. ముందు మన ఇంట్లో గట్టిగా ఉంటాయి పెసలు. పెసరట్టు తింటాం, గుర్తుందా? పెసరట్లు ఉల్లిపాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటాం, ఉప్మా పెసరట్టు. ఆ పెసలు ఆ అట్టు తాలూకు మెటీరియల్ ఈ పెసలు. ఈ పెసలు మన అమ్మాళ్ళ ఇంట్లో డబ్బాల్లో ఉంటాయి కదా, అమ్మకి చెప్తారు. అవి రాత్రిపూట నానేసేయాలి, కడిగేసి ఒకసారి బయట పారేసి నీళ్లు ఇవి నానేసేయాలి. నానేసిన తర్వాత నైట్ నానేస్తే మార్నింగ్ ఏం చేయాలంటే వాటర్ తీసేయాలి. వాటర్ తీసి పెసలన్నీ ఇలా పెట్టి చిన్న చిన్న కన్నాలు, అంటే ఇలా ఉండకూడదు, గాలి తగిలి కన్నాలుగా ఉన్న మన కోట అంటారు కదా, ఆ టైప్ లో క్లాత్ లో పెడితే ఇలా వేరు వస్తుంది. తెల్లాసరికి మీకు రాత్రి పెడితే మార్నింగ్ సరికి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాటిలోని చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఇన్ని వేసుకొని నిమ్మకాయ, ఇందాక ప్రాసెస్ చెప్పాను కదా, అలాగే అన్ని కలుపుకొని తింటే షుగర్, బీపీలు చాలా దూరంగా ఉండొచ్చు. ఆయిల్ ఫుడ్స్ సూపర్ హ్యూమన్ ఫుడ్, సూపర్ హ్యూమన్ అని హెల్దీ ఫుడ్. ఇప్పుడు సూపర్ ఫుడ్. ఇందులోని నిమ్మకాయ పిండుకున్న బెల్లం తొరిగేసుకున్నా, అంటే పిల్లలకి స్వీట్లు ఇష్టం కదా, బెల్లం బండారు వేసుకోకండి, బండారు మంచిది కాదు. మరి ఇంట్లో స్టార్ట్ చేయాలి.